శ్రీ గురుభ్యో నమః. నిత్యం దేవతారాధన చేసుకునే క్రమం లోపల ఉపచారము అనగా సేవ అని అర్థము. సేవలో భాగంగా మనకు పంచోపచారాలు, షోడశోపచారాలు, చతుషష్ఠి ఉపచారాలు రకరకాలుగా ఉన్నవి. కానీ ఖచ్చితంగా మనము నిత్యం దైనందిన జీవితం లోపల దేవతారాధన లోపల ఖచ్చితంగా చేసుకోవాల్సిన కర్మ లోపల మనకు షోడశ ఉపచారాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఆ షోడశ ఉపచారాలు ఏవో ఓసారి గమనించి కనుక చూసుకున్నట్లయితే, ఆయా దేవతలను ముందుగా ధ్యానం చేసిన తర్వాత మొట్టమొదట ఆవాహనము, ఆ తర్వాత ఆవాహనం అంటే స్వామిని ఆవాహనం చేయడము, ఆసనము స్వామికి కూర్చోవడానికి ఆసనం వేసి కూర్చోబెట్టడం, ఆవాహయామి ఆసనము, పాద్యము స్వామివారికి పాదాలను ప్రక్షాళన చేసుకోవడానికి నీళ్ళు అందివ్వడము, ఆ తర్వాత అర్ఘ్యము స్వామికి చేతులు కడుక్కోవడానికి నీళ్లు అందించడము, ఆ తర్వాత ఆచమనీయము, ఆ తర్వాత ఏమిటి అంటే తాగడానికి నీళ్ళు అందివ్వడము, ఆ తర్వాత స్నానము, ఆ స్నానం చేయడానికి నీళ్ళు అందివ్వడము, లేదంటే ఇందులోనే మన పంచామృత స్నానము అభిషేకాదులు అన్నీ కూడా ఇందులో వస్తాయి. ఆ తర్వాత వస్త్రము, ఆ తర్వాత వస్త్రం సమర్పించడము, యజ్ఞోపవీతము ఉన్నట్లయితే యజ్ఞోపవీతం వేయడం, లేనిచో మామూలు సాధారణంగా అక్షతలు వేస్తూ ఉంటాము, యజ్ఞోపవీతము. ఆ తర్వాత గంధము, ఈ గంధం దగ్గరనే మనము మిగిలిన పసుపు, కుంకుమ, మిగిలిన ద్రవ్యాలు, ఆభరణాలన్నీ కూడా ఇక్కడే మనం సమర్పణ చేస్తాం గంధం దగ్గర. గంధము, ఆ తర్వాత పుష్పము, పుష్పం ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడికి పదయ్యాయి ధూపము, దీపము, ధూపం సమర్పించడము, ఆ తర్వాత దీపం సమర్పించడం, ఆ తర్వాత నైవేద్యం సమర్పించడం, నైవేద్యం అయ్యాక మనము తాంబూలం సమర్పణ చేయడం, ఆ తర్వాత తాంబూలం అయ్యాక నీరాజనం సమర్పణ చేయడం. ఇక్కడితో 15 అయ్యాయి. ఇక్కడ నుండి మిగిలిన భాగం అంతా కూడా మంత్రపుష్పం అంతా మిగిలిన కార్యక్రమం, మంత్రపుష్పము, ప్రదక్షిణ, మిగిలిన పూజ అంతా కూడా మనకు 16వ ఉపచారంగా, క్షమాపూర్వక నమస్కారం వరకు కూడా మనకు 16వ ఉపచారంగా వస్తుంది. కాబట్టి దేవతను ఆరాధించే క్రమం లోపల ఈ షోడశ ఉపచార విధానం అనేది మనకు చక్కగా కనిపిస్తుంది. ఇదే విధానం మనం స్త్రీ దేవతను ఆరాధన చేసినప్పుడు శ్రీ సూక్త విధానంగా మనం ఈ ఉపచారాలన్నీ చేస్తూ ఉంటాం. పురుష దేవతను ఆరాధన చేసినప్పుడు మనం చక్కగా పురుష సూక్త విధానంగా ఈ ఉపచారాలన్నీ కూడా ఆరాధన చేసే క్రమం అనేది మనకు ఆయా పురాణాల్లో చెప్పబడి ఉంది. కాబట్టి ఈ దేవతలందరినీ కూడా చక్కగా ఈ 16 రకాల ఉపచారాల చేత ఆరాధన చేసి ఆయా దేవతల అనుగ్రహాన్ని పొందండి.